ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా ముందుగా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫాలోవర్స్, మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్న 9వ తరగతి తెలుగు ఉపవాచకం తెలుగు పరిమళం 9ని చూస్తున్నాం. ఈ టెక్స్ట్ బుక్ నుంచి అదేనండి ఈ నాన్ రిటల్ టెక్స్ట్ బుక్ నుంచి ఇదివరకే మనం ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారి గురించి, దేశభక్త కొండ వెంకటప్పయ్య గారి గురించి అధ్యయనం చేయడం జరిగింది. చూడని వారు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. లింక్స్ వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం కాశీనాథుని నాగేశ్వరరావు గారి గురించి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ వంతు సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాం 9వ తరగతి తెలుగు ఉపవాచకం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. శీర్షిక దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని నాగేశ్వరరావు అనేది పేరు, దేశోద్ధారక అనేది ఆయన యొక్క బిరుదు. బిట్టు మనకు రావచ్చు, దేశోద్ధారక అనే బిరుదు ఎవరిది? జవాబు కాశీనాథుని నాగేశ్వరరావు గారిది. కాశీనాథుని నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి బిరుదు ఏది? జవాబు దేశోద్ధారక. ఇప్పుడు చూడండి, ఎవరు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు, కాశీనాథుని నాగేశ్వరరావు గారి ముఖ చిత్రంని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది ఆయన యొక్క ముఖ చిత్రం. ఇక కంటెంట్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక మాస్టరు మన కంటెంట్ని చూద్దాం. ఆంధ్రపత్రిక ఈ పేరు చెప్పగానే మనకి మొదటి గుర్తొచ్చే పేరు కాశీనాథుని నాగేశ్వరరావు గారి పేరు గుర్తుకు వస్తుంది. ఎందుకు? తెలుగు భాషా వికాసాలకు ఉద్యమించిన పత్రిక ఆంధ్రపత్రిక. తెలుగు భాషా వికాసాలకు ఉద్యమించిన పత్రిక క్రింది వాటిలో ఏదండి? ఆంధ్రపత్రిక. దీన్ని స్థాపించి తెలుగు భాషను, తెలుగు నేలను ఎన్నో విధాలుగా సంపన్నవంతం చేసిన మహనీయుడు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. కాశీనాథుని నాగేశ్వరరావు గారు స్థాపించిన తెలుగు సాహిత్య మాసపత్రిక భారతి. తెలుగు మాసపత్రిక భారతి. చూడండి, ఇక్కడ కాశీనాథుని నాగేశ్వరరావు ఈయన ఆంధ్రపత్రికను స్థాపించారు. తర్వాత తెలుగు సాహిత్య మాసపత్రిక భారతిని స్థాపించారు. కాశీనాథుని నాగేశ్వరరావు వారు స్థాపించిన అమృతాంజనం దేశ ప్రజలకు అందిన అమూల్యమైన ఔషధం. మరి అమృతాంజనం లాభాలన్నీ ఆయన తిరిగి దేశానికే వినియోగించారు. మరి ఇది మొదటి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశం. మొదటి పారాగ్రాఫ్లో ఏ ఏ అంశాలను పరిచయం చేయడం జరిగింది అంటే ఆంధ్రపత్రికని పరిచయం చేయడం జరిగింది. తెలుగు భారతి అన్న మాసపత్రికని, అదే తెలుగు సాహిత్యపు మాసపత్రిక భారతిని పరిచయం చేయడం జరిగింది. అమృతాంజనంని పరిచయం చేయడం జరిగింది. ఇక రెండో పారాగ్రాఫ్, ప్రాతస్మరణీయుడు అయిన కాశీనాథుని నాగేశ్వరరావు 1867వ సంవత్సరం జన్మించారు. 1867వ సంవత్సరం. తేదీ విషయంకి వస్తే మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే మే 1వ తేదీన ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే రోజున మే 1వ తేదీన 1867వ సంవత్సరంలో కాశీనాథుని నాగేశ్వరరావు గారు జన్మించారు. ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లాలో యలకుర్రులో జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ మరియు బుచ్చయ్య. తల్లి పేరు శ్యామలాంబ, తండ్రి పేరు బుచ్చయ్య. బారసాల నాడు పెద్దలు ఆయనకు పెట్టిన పేరు నాగలింగం అని పేరు పెట్టారు. నాగలింగం. బారసాల నాడు పెద్దలు ఆయనకు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమంలో
నాగలింగమే నాగేశ్వరరావుగా ఆ పేరు మారిపోయింది. ఓకే, మొదటి నుంచి ఆయనకు చదువు అంటే ఆసక్తి ఉండేది. అయితే వ్యాపారం అంటే కూడా చాలా ఇష్టం. చిన్ననాట ఆయనకు ఎటువంటి చదువు చెప్పించాలి అనే విషయంలో తల్లిదండ్రుల మధ్య భిన్న అభిప్రాయాలు వచ్చాయి. తండ్రికి సంస్కృతం చదివించాలని ఉండేది. తల్లి దృష్టిలో సంస్కృతం కన్నా ఇంగ్లీష్ చదువుకుంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని ఆవిడ అభిప్రాయం. చివరికి ఆవిడ మాటే నెగ్గింది. నాగేశ్వరరావు బందర్లోని హిందూ హై స్కూల్లో చదివి 11వ తరగతి పాస్ అయ్యాడు. సరిగ్గా ఆ రోజుల్లోనే కాశీనాథు నాగేశ్వరరావు గారి తండ్రి మరణించారు. ఆ దుఃఖాన్ని తనలోనే అంచుకొని ఆయన ఇంటర్ పూర్తి చేశారు. మద్రాసులో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లో ఆయనకు రెంటాల వెంకట సుబ్బారావు పరిచయం అయ్యారు. ఆయన మేనకోడలు రామాయమ్మని వివాహం చేసుకున్నాడు. రెంటాల వెంకట సుబ్బారావు గారి యొక్క మేనకోడలు రామాయమ్మని వివాహం చేసుకున్నాడు. ఎవరు? కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని వారిది తొలి నుంచి స్వతంత్ర వ్యక్తిత్వం. అందుకే ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలని లేదు ఆయనకు. వ్యాపారం మీద ఆయన దృష్టి పడింది. బొంబాయిలో విలియం అండ్ కో సంస్థలో చేరాడు. ఆ సంస్థ యజమానులు ఆ సంస్థని వదిలి తమ దేశానికి వెళ్ళిపోతూ ఆ వ్యాపారాన్ని కాశీనాథు నాగేశ్వరరావు గారికి అప్పగించారు. 1899వ సంవత్సరంలో ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు. చూడండి, నోట్ దిస్ పాయింట్. ఎప్పుడండి? 1899. ఇక్కడి నుంచి ఈయన కెరీర్ ప్రారంభం అయ్యింది. చూడండి, 1899 నుంచి 1899 అంటే 20వ శతాబ్దంలోకి అడుగుపడుతున్నప్పుడు దానికి ఒక్క సంవత్సరం ముందు 1899లో 19వ శతాబ్దపు చివరి సంవత్సరం, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరానికి ముందు సంవత్సరం ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు. అయితే 1903 నాటికి ఆ వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది. అమృతాంజనం విదేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. దాంతో వ్యాపారం లాభాల బాట పట్టింది. ఇక్కడే కాశీనాథుని వారికి మిగిలిన వ్యాపారులకు ప్రధానమైన భేదం ఉంది. అలా ప్రజల నుంచి ఆయన సంపాదించిన సొమ్ముని తిరిగి దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం వినియోగించాలి అని అనుకున్నారు. 1907వ సంవత్సరంలో సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆయన హాజరు అయ్యారు. 1907 సూరత్లో చూడండి, ఇక్కడ మరొక బిట్ ఉంది. 1907 సూరత్లో ఇక్కడ 1907 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఎక్కడ జరిగాయి అనేది ఒక బిట్టు సూరత్లో. దానికి హాజరైన తెలుగు వ్యక్తి ఎవరు అని బిట్టు వస్తే కాశీనాథుని నాగేశ్వరరావు. కాశీనాథుని నాగేశ్వరరావు గారు హాజరైన జాతీయ కాంగ్రెస్ మహాసభలు ఏవి అని బిట్టు వస్తే 1907 నాటి సూరత్ కాంగ్రెస్ మహాసభలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దేశ స్వాతంత్ర పోరాటాన్ని ఉత్తేజితం చేయాలన్న బలమైన సంకల్పంతో 1908వ సంవత్సరంలో ఆంధ్రపత్రికను ప్రారంభించారు. చూడండి, 1899లో అమృతాంజనం, 1908లో ఆంధ్రపత్రిక. ఈ ఆంధ్రపత్రిక మొదట బొంబాయి నుంచి ప్రారంభించడం జరిగింది. ఎక్కడి నుంచి అండి? బొంబాయి నుంచి ప్రారంభించడం జరిగింది. మొదటగా వారపత్రికగా దీన్ని ప్రారంభించారు.
దాని తర్వాత మద్రాసులో పత్రిక ప్రచురణ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన రాగానే ఆయన ఆంధ్రపత్రిక ప్రచురణని మద్రాసుకి మార్చారు. మద్రాసు నుంచి 1914న ఆంధ్రపత్రిక దినపత్రికగా మొదలు అయ్యింది. చూడండి, మద్రాసు నుంచి ఆంధ్రపత్రిక దినపత్రికగా ప్రారంభమైంది 1914 నుంచి. ఆ రోజుల్లోనే ఆంధ్రపత్రిక వారపత్రిక కూడా వెలువడింది. అప్పుడే తొలి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆనాటి భారత స్వాతంత్ర పోరాటాన్ని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగు అక్షరాలలో తెలుగువారికి అందించిన ఘనత కాశీనాథుని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ఇకపోతే సహాయ నిరాకరణ ఉద్యమం దేశంలో ఆరంభం కాగానే కాశీనాథుని నాగేశ్వరరావు గారు గాంధీ మహాత్ముని మార్గంని త్రికరణ శుద్ధిగా అనుసరించారు. బిట్టు మనకు రావచ్చు. కాశీనాథుని నాగేశ్వరరావు గారు ఈయన మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించారు అని బిట్టు వస్తే గాంధీ మహాత్ముని మార్గాన్ని అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పత్రిక ద్వారానే కాక స్వయంగా తెలుగు ప్రాంతమంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. స్వాతంత్రోద్యమానికి పత్రిక ద్వారా సేవ చేయడమే కాదు, స్వతంత్ర వీరులకు ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడు ఆయన. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న వారిలో ఎవరికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆయన ఆదుకునేవారు. ఒకసారి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం స్వరాజ్య పత్రికకు పేపర్ లేక ప్రచురణ ఆగిపోతే వెంటనే పేపర్ అందించారట. చూడండి, ఆంధ్రకేసరి టంగుటూరి వారు నడిపే పత్రిక పేరు స్వరాజ్య అన్న పత్రిక. స్వరాజ్య పత్రికను నడిపిన వారు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన పత్రికకు పేపర్ లేకపోయింది. ఒకరోజు పేపర్ లేక ఆయన అవస్థలు పడుతూ ఉంటే, ప్రచురణ అక్కడ ఆగిపోతే వెంటనే తన సంస్థ నుంచి కాశీనాథును నాగేశ్వరరావు గారు పేపర్ను ఆయనకు అందించారంట. దీనికి తోడు దేశంలో ఎక్కడ ఏ కష్టం వాటిల్లినా సహాయానికి ఆయన సిద్ధంగా ఉండేవారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ పనిచేయటమే ఆయనకు తెలిసిన ఏకైక సూత్రం. 1930లో దేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమం ప్రారంభించారు. నోట్ దిస్ పాయింట్. దండి ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో ఇది శాసన ఉల్లంఘన ఉద్యమంలోని భాగం అన్న విషయాన్ని మన మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. నోట్ దిస్ పాయింట్. బిట్ రావచ్చు. ఏ ఉద్యమంలో పాల్గొని కాశీనాథుని నాగేశ్వరరావు గారు మొదటిసారిగా జైలు శిక్ష అనుభవించారు అని బిట్టు వస్తే 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగమైన దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం ద్వారా ఆయన జైలు శిక్షని మొదటిసారిగా అనుభవించారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. స్వాతంత్ర ఉద్యమంతో పాటుగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలోనూ కాశీనాథు నాగేశ్వరరావు చూపిన చొరవ చాలా గొప్పది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అత్యంత ప్రముఖమైన ఒప్పందం వారి గృహం శ్రీబాగులోనే జరిగింది. మనకు తెలుసు 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది, మద్రాసు నుంచి విడిపోయి. అయితే ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు తన ప్రాణాలని త్యాగం చేశారు, నిరాహార దీక్ష చేశారు. అది మనకు తెలిసిన విషయమే. అంతకంటే ముందు మద్రాసు నుంచి ఎలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్కడి నుంచి విభజించాలి అన్న అంశం మీదుగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. అయితే అందులో భాగంగా ఒకరోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అత్యంత ప్రముఖమైనటువంటి ఒక ఒప్పందం అనేది కుదిరింది. ఎక్కడ జరిగింది ఒప్పందము? కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో. కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటి పేరు అంటే తన యొక్క ఇల్లు, తను నివసిస్తున్నటువంటి గృహం పేరు శ్రీబాగ్. తాను నివసిస్తున్నటువంటి గృహం పేరు ఏదండి? శ్రీబాగ్. ఆ శ్రీబాగ్ అనేటువంటి గృహంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. అందుకే ఆ ఒప్పందానికి శ్రీబాగ్ ఒప్పందం అని పేరు. శ్రీబాగ్ అనేది కాశీనాథుని నాగేశ్వరరావు గారి గృహం పేరు. నెక్స్ట్ తర్వాత పారాగ్రాఫ్ని చూద్దాం. దళితులు అంటే ఈయనకి చాలా అభిమానం. కాశీనాథుని నాగేశ్వరరావు గారికి చాలా అభిమానం. వేముల
కూర్మయ్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివించారు. ఇన్ని బాధ్యతలతో పాటుగా ఆంధ్ర గ్రంథమాలను కూడా స్థాపించి నిర్వహించారు. నోట్ దిస్ పాయింట్. ఇది కూడా బిట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆంధ్ర గ్రంథమాలను స్థాపించి నిర్వహించిన వారు కింది వారు ఎవరు అని బిట్టు వస్తే కాశీనాథుని నాగేశ్వరరావు తెలుగునాట గ్రంథాలయ ఉద్యమంని ప్రోత్సహించారు. 1924-34 సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీకి ఈయన అధ్యక్షులుగా పనిచేశారు. ఆంధ్ర ప్రాంతపు కాంగ్రెస్ కమిటీకి ఈయన అధ్యక్షులుగా పనిచేశారు. ఇదొక బిట్టు. ఆంధ్ర ప్రాంతంలో కద్దర వ్యాప్తికి ఆయన అందించిన సేవలు చాలా గొప్పవి. జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం రాశారు. నోట్ దిస్ పాయింట్. కొమర్రాజు లక్ష్మణరావు గారు వదిలి వెళ్ళిన విజ్ఞాన సర్వస్వం ప్రచురణ బాధ్యతల్ని కాశీనాథు నాగేశ్వరరావు గారు తీసుకుని విజ్ఞాన సర్వస్వాలను ప్రచురించి తెలుగువారికి అమూల్యమైన కానుకలుగా అందించారు. ఆంధ్ర నాటక కళా పరిషత్ వ్యవస్థాపకులలో ఈయన కూడా ఒకరు. ఇలా జీవితాంతం దేశానికి, దేశ స్వాతంత్ర సముపార్జనకు, ఆంధ్ర రాష్ట్ర సాధనకు, దీన జనోద్ధరణకు, దళిత జన వికాసానికి, తెలుగు భాష సాహిత్య అభివృద్ధికి అంకితమై కృషి చేసిన కాశీనాథు నాగేశ్వరరావు గారు 1938 మార్చి 26న అస్తమించారు. ఇది కాశీనాథుని నాగేశ్వరరావు గారికి సంబంధించినటువంటి డాటా. 9వ తరగతి తెలుగు ఉపన్యాసంలో ఉన్నటువంటి కంటెంట్. ఇది బాగా చూసుకోండి. మీరు ఏపీ టెట్కి వెళ్ళినా, లేదా డిఎస్సికి వెళ్ళినా, డిఎస్సిలోని ఎస్జిటికి వెళ్ళినా, లేకపోతే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, టీజీటీ అవ్వచ్చు, పీజీటీ అవ్వచ్చు మీ యొక్క తెలుగు సబ్జెక్టుతో. అలాగే ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ఏ పోటీ పరీక్షకు వెళ్ళినా కూడా ఎక్కడి నుంచి బిట్స్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఈ వీడియోకి దయచేసి ఇంకెవరైనా లైక్ ఇవ్వని వాళ్ళు ఉంటే లైక్ ఇచ్చేయండి. మరో అంశంతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.